ఈ వీడియో స్ట్రైట్ గా యాంకర్ సంతోష్ గారికి. గత కొద్ది రోజుల క్రితం ఫోక్ యాక్టర్ గడ్డం రాజు మరియు సౌందర్యాల ఇష్యూ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. మరి రాజు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయమే, కాదనట్లేదు. ఇదే విషయం గురించి యూట్యూబ్ ఛానల్స్తో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కవర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మేము కూడా వేదాంత్ మీడియా మరియు అవని మీడియా కూడా కాస్త లోతుగా అధ్యయనం చేసి నిజాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసినాం. అండ్ ఎస్, మేము సౌందర్య పక్షాన నిలబడ్డాం ఇద్దరం కూడా. ఇక్కడ సౌందర్య తప్పులతో పాటు కొన్ని రాజు తప్పులు కూడా ఉన్నాయి. తప్పులంటే ఎలాంటి తప్పులు? ఇద్దరు భార్యాభర్తల మధ్య నుండే కొన్ని మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు. ఇక్కడ విభేదాలు కొంచెం తారాస్థాయికి చేరుకునేసరికి రాజు మద్యం మత్తులో పాపం మనస్తాపానికి గురై తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది నిజంగా చాలా హృదయ విచారకరమైనటువంటి విషయమే, కాదనట్లేదు. నిజంగా కన్నవాళ్ళ కళ్ళ ముందే పిల్లలు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. రాజు తల్లిదండ్రులు తమ కొడుకు లేడనే బాధతో, బరువెక్కిన గుండెలతో, బాధాప్త హృదయాలతో మిగతా జీవితం అంతా గడపాలి. ఆ బాధ ఎలా ఉంటుందో మేము అర్థం చేసుకోగలమమ్మా. కానీ ఇక్కడ మేము స్టాండ్ తీసుకుంది రాజు చనిపోవడానికి సౌందర్య క్యారెక్టర్ కారణం కాదని చెప్పడానికి మాత్రమే. కొందరు రాజు చనిపోవడానికి సౌందర్యకు అఫైర్స్ ఉన్నాయని, పెళ్లికి ముందు అఫైర్స్ ఉన్నాయని, పెళ్లికి తర్వాత కొన్ని అఫైర్స్ ఉన్నాయని, నీలాంటి లక్కోర్ వాళ్ళ వల్ల వాళ్ళకున్న పేరు ఖరాబ్ అవుతుంది. మొగళ్ళ చంపుకునే మూర్ఖురాలు ఈ ముండరాళ్ళు అనాలా, వీళ్ళని ఏమనాలి అర్థమవుతుంది. ఇంత మందితోని రిలేషన్లు ఉంది అంటే అసలు ఆడిదా నలుగురితో ఉన్నాయని కొందరు, ఐదుగురితో ఉన్నాయని కొందరు, కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో ఉన్నాయని ఒకరంటే, ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తితో ఉన్నాయని ఇంకొందరు అంటున్నారు. ఎంతమంది ఫస్ట్ పెద్ద కొడుకుని లవ్ చేసింది, దాని తర్వాత ఇంకో కుర్ముల అబ్బాయిని లవ్ చేసింది, నరేష్ అనే అబ్బాయిని చేసింది, ఈయనని తుర్కైనా కూడా. ఇట్లా సౌందర్య క్యారెక్టర్ ని కొన్ని వందల ఛానళ్లు వన్ సైడ్ గా టార్గెట్ చేసి ఆమె క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తుంటే అందులో నిజం లేదని చెప్పడానికే వేదాంత్ నేను స్టాండ్ తీసుకున్నాం. ఒకవేళ మీ దగ్గర నిజంగా ప్రూఫ్స్ ఉన్నట్టయితే గనక ఇక మీదట మేము కూడా సౌందర్యకు సపోర్ట్ చేయబోము. గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భుజాలు తడుముకున్నట్టు మేము రాజు సౌందర్యాలకు సంబంధించిన ఇష్యూని చాలా జనరలైజ్ చేసి మేము మాట్లాడడం జరిగింది. కొన్ని వందల ఛానల్స్ సౌందర్య క్యారెక్టర్ని అసాసినేట్ చేసి చూపించడం జరిగింది కాబట్టి వేదాంత్ మీడియా అండ్ అవని మీడియా స్టాండ్ తీసుకోవడం జరిగింది. ఆ వందల ఛానల్స్లో మరి నువ్వు లేవా అని అంటే అందరికంటే ముందు వరుసలో నువ్వే ఉన్నావు. లేదు, నేను ఇక్కడ ఎవరి పేర్లు తీసుకొని మాట్లాడట్లేదు అని నువ్వు అన్నావు. లేదు, నువ్వు తీసుకున్నావు ఇండైరెక్ట్గా. ఆ ఇద్దరు అని చెప్పి సంబోధించినావు. ఇక్కడ ఈ పర్టికులర్ ఇష్యూలో, సౌందర్య రాజులకు సంబంధించిన ఇష్యూలో ఇద్దరు కలిసి ఎవరైనా ఈ కేసుని టేకప్ చేశారంటే అది అవని అండ్ వేదాంత్ మాత్రమే. లేదు, నేను అట్లా అనలేదు అని అంటే మేము కూడా నీలాగే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నామని చెప్పి అనుకో, పర్వాలేదు, నో ప్రాబ్లం. నువ్వేమన్నావు? నేను ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడలేదు. అటు రాజు వాళ్ళ ఫ్యామిలీ ఏం మాట్లాడారో అది మాత్రమే నేను చూపించిన, ఇటు సౌందర్యకు సంబంధించిన వాళ్ళు ఏం మాట్లాడారో అది మాత్రమే నేను చూపించిన తప్పితే నేను పర్సనల్గా సౌందర్యని కానీ సౌందర్యకు సంబంధించిన వాళ్ళని కానీ నేను ఏమీ అనలేదు, పర్సనల్గా ఏమీ మాట్లాడలేదు అని అన్నావు. అవును, మాట్లాడొద్దు కూడా. అట్లా మాట్లాడే హక్కు నాకు నీకే కాదు, ఎవ్వరికీ లేదు. మరి ఈ మాటలు ఎవరివి? ఇక్కడ డైరెక్ట్గా నువ్వే అమ్మాయిని తిట్టి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు. అమ్మాయికి వాళ్ళ అన్నతో అఫైర్ ఉన్నాయి కదా ఉన్నాయి అని చెప్పి నువ్వే చెప్తున్నావు. అంతకుముందు కుర్మోన్తో ఉన్నాయి, ఇంతకుముందు తుర్కోన్తో ఉన్నాయి అని చెప్పి నువ్వే చెప్తున్నావు. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం అటు ఉంచితే నువ్వే డైరెక్ట్గా చెప్తున్నావు. నువ్వు చెప్పడం ఎట్లా చెప్పాలి? తనకి అఫైర్ ఉందంట, లేకుంటే ఇంకేదో అంట అని చెప్పి నువ్వు సంబోధించాలి. నువ్వు అట్లా చెప్తున్నావా? లేదు, నువ్వు డైరెక్ట్గా నువ్వే చెప్పేస్తున్నావు, డైరెక్ట్గా నువ్వే స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు. నువ్వు ఇది, నువ్వు అది, ఈమె ఇది, ఆమె అది అని. ఇక్కడ నువ్వు ఆ అమ్మాయిని ఉండా అని చెప్పి డైరెక్ట్గా తిట్టి స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు. వాళ్ళ అన్నతో అఫైర్ ఉన్నది కదా, ఉంది కదా, ఉంది అని డైరెక్ట్గా నువ్వే స్టేట్మెంట్ పాస్ చేస్తున్నావు. కసాయి భార్య అని చెప్పి నీ వీడియోలో థంబ్నెయిల్ని పోస్ట్ చేసినావు. ఆమె కసాయిదని చెప్పి నువ్వే జడ్జిమెంట్ ఇచ్చేసినావు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు బాధతోనో కోపంతోనో తనని అనడం వేరు, కానీ నువ్వు నేను అనడం వేరు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నువ్వే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నావు. నువ్వు ఇది, ఆమె ఇది అని చెప్తున్నావు. అట్లా చెప్పే హక్కు నీకు లేదు, నాకు లేదు. ఇదే విషయం చెప్పదలుచుకున్నా. అనేవన్నీ డైరెక్ట్ గాని నేను ఇరువైపుల వాళ్ళు మాట్లాడింది మాత్రమే చూపించిన అని చెప్పి అబద్ధం చెప్తున్నావు. క్లియర్గా వాళ్ళు చెప్పింది చూపించడం వేరు, మన నోటితో మనం అనడం వేరు. అది గ్రహించాలి. ఎస్, నువ్వు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాతో నీకు మంచి పరిచయమే ఉంది. ఇద్దరి మధ్యన వ్యక్తిగత విభేదాలు ఏమీ లేవు. ఇద్దరి మధ్యన ఒక హెల్దీ అండర్స్టాండింగ్ అండ్ ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉంది. నేనేం కాదనట్లేదు.
నా సమస్యల్లా ఈ పర్టికులర్ ఇష్యూలో సౌందర్య పట్ల నీ దురుసు ప్రవర్తన మాత్రమే, అంతకు మించి వేరే ఇంకేమైనా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోను. మన ప్రశ్నలో పద్ధతి ఉంటే చెప్పే సమాధానంలో చక్కదనం ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని ఇక మీదటనైనా నీ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తిస్తావని చెప్పి అనుకుంటున్నా. నువ్వన్నట్టే ఇది కూడా రిక్వెస్ట్ అనుకుంటావో, వార్నింగ్ అనుకుంటావో, లేక అల్టిమేటమే అనుకుంటావో నీ విఘ్నతకే వదిలేస్తున్నా. ఇక్కడ మేము సౌందర్యాన్ని సపోర్ట్ చేస్తున్నామనంటే అందరూ సౌందర్యలాగానే ఉంటారని కాదు. భార్య చేత బాధింపబడ్డ భర్తలు ఉన్నారు, భర్తల చేత బాధింపబడ్డ భార్యలు ఉన్నారు, కాదనట్లే. ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రమే సౌందర్య క్యారెక్టర్ని అసాసినేట్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి వేదాంత్ అయినా నేనైనా కాస్త స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. ఎస్, అవును, పెళ్ళైన తర్వాత భర్త అన్నాక బాధ్యతగా ఉండాలి, భార్య అన్నాక పద్ధతిగా ఉండాలి, కాదని నేనేం చెప్పట్లేదు. నువ్వు కూడా దీన్ని రిక్వెస్టే అనుకుంటావో, వార్నింగే అనుకుంటావో, లేక అల్టిమేటం అనే అనుకుంటావో నీ విఘ్నతకే వదిలేస్తున్నా. నీ ఇష్టం.